నమస్కారం మిత్రులారా. రామసేతు అనేది భారతదేశం రామేశ్వరం ద్వీపం నుంచి శ్రీలంక మన్నార్ ద్వీపం వరకు విస్తరించిన సుమారు 48 కిలోమీటర్ల పొడవుదల సహజ లైమ్స్టోన్ షోల్స్, శాండ్ బ్యాంక్స్ మరియు కోరల్ రీఫ్ గొలుసు. ఇది పాల్క్ స్ట్రెయిట్ మరియు గల్ఫ్ ఆఫ్ మన్నార్ మధ్య ఉన్న సబ్మర్జ్డ్ రిడ్జ్ మాత్రమే. నాసా ఐసాట్-2 లేజర్ డేటా మరియు ఇస్రో శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఇది సహజ జియోలాజికల్ ఫార్మేషన్ అని నిర్ధారణైంది. ఈ రిడ్జ్లో 99.98% నీటి అడుగున మునిగి ఉంది. కేవలం చిన్న శాండ్ బ్యాంక్స్ మాత్రమే తక్కువ టైడ్ సమయంలో కనిపిస్తాయి. ఇప్పుడు దీని సహజ ఏర్పాటు ప్రక్రియను స్టెప్ బై స్టెప్ వివరంగా చూద్దాం. పాల్క్ జలసంధిలో సగటు 35 మీటర్ల లోతు మాత్రమే ఉన్న షాలో వాటర్ ఏరియా ఉంది. ఈ లోతు టైడల్ కరెంట్స్ మరియు వేవ్ ఎనర్జీని గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల సహజ రిడ్జ్ స్టెబిలిటీకి బలమైన బేసి ఏర్పడింది. నాసా ఐసాట్-2 గ్రీన్ లేజర్ డేటా మరియు ఇస్రో రిమోట్ సెన్సింగ్ ఇమేజెస్ ఈ లోతు వేరియేషన్స్ను ఖచ్చితంగా మ్యాప్ చేశాయి. ఈ షాలో ఏరియా సెడిమెంట్ డిపాజిషన్కు అనుకూలంగా ఉండటం వల్ల లైమ్స్టోన్ షోల్స్ మరియు శాండ్ బ్యాంక్స్ ఏర్పడ్డాయి. ఇది సహజ కోస్టల్ డైనమిక్స్ యొక్క ఫలితం. జియోడిటిక్ సర్వేయింగ్ లాంటి పద్ధతులు పురాతనులు ఉపయోగించి ఉండవచ్చు. ఆధునిక డేటాలో రామసేతు ఖచ్చితమైన లీనియర్ ఫార్మేషన్గా కనిపిస్తుంది. ఇది లాంగ్ షోర్ కరెంట్స్ మరియు సహజ సెడిమెంట్ ఫ్లో వల్ల ఏర్పడింది. నాసా మరియు ఇస్రో హై రెజల్యూషన్ బాథిమెట్రీ మ్యాప్స్ ఈ అలైన్మెంట్ను 10 మీటర్ రెజల్యూషన్లో నిర్ధారించాయి. ఈ లీనియర్ షేప్ సహజ జియోలాజికల్ ప్రాసెస్ల ద్వారానే ఏర్పడింది. రామసేతు యొక్క డైమెన్షన్స్ సహజ జియోలాజికల్ ప్రాసెస్ల ద్వారా ఏర్పడ్డాయి. మొత్తం పొడవు సుమారు 48 కిలోమీటర్లు, వెడల్పు 1 నుంచి 4 కిలోమీటర్ల వరకు మారుతుంది. ఇది సబ్మర్జ్డ్ రిడ్జ్గా ఉంది. ఐసాట్-2 లేజర్ డేటా ఈ డైమెన్షన్స్ను ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేసింది. ఈ మ్యాప్స్ రిడ్జ్ యొక్క అసిమెట్రీని కూడా చూపిస్తాయి. సీబెడ్ మీద శాండ్ కాంపాక్షన్ సహజంగా జరిగింది. రబుల్ మౌండ్ లాంటి బేస్ కూడా సెడిమెంటేషన్ మరియు కోరల్ గ్రోత్ ద్వారానే ఏర్పడింది. జీఎస్ఐ మరియు ఇస్రో స్టడీస్ ఈ బేస్ లేయర్స్ న్యాచురల్గా ఉన్నాయని నిర్ధారించాయి. ఇది సహజ కోస్టల్ బిల్డప్ ప్రక్రియ ఫలితం. పోరస్ లైమ్స్టోన్ షోల్స్ ఎయిర్ పాకెట్స్ వల్ల నీటిలో తేలే గుణం కలిగి ఉంటాయి. ఇది ఆర్కిమెడిస్ బ్యూయాన్సీ ప్రిన్సిపల్ ద్వారా సహజంగా జరుగుతుంది. ఈ రాళ్లు సహజ రాక్ ఫిజిక్స్ ఫలితం. ఇవి రామసేతు ఏర్పాటులో ముఖ్యమైన భాగం. లైమ్స్టోన్ రాళ్లలో పోరాసిటీ వల్ల బ్యూయాన్సీ పనిచేస్తుంది. డెన్సిటీ నీటి కంటే తక్కువ ఉండటం వల్ల రాళ్లు తేలుతాయి. ఇది రామసేతు ఏర్పాటులో ముఖ్యమైన సహజ భౌతిక గుణం. ఈ ఫీచర్ సహజ రాక్ ఫార్మేషన్ లక్షణం. సాల్, అశ్వకర్ణ వంటి బలమైన చెట్ల కాండాలు సహజంగా సీబెడ్లో ఉండి రిడ్జ్ స్టెబిలిటీకి సహాయపడి ఉండవచ్చు. ఇవి సహజ టింబర్ పైల్స్ లాగా పనిచేస్తాయి. ఇది సహజ మెటీరియల్ సపోర్ట్ సిస్టమ్. న్యాచురల్ వైన్ క్రీపర్స్ రాళ్లను బైండ్ చేయడానికి సహజంగా ఉపయోగపడవచ్చు. ఇవి హై టెన్షన్ స్ట్రెంగ్త్ ఇచ్చే ఫైబర్స్. ఇవి సహజ ఫైబర్ కాంపోజిట్ లాగా పనిచేస్తాయి. ఇది రాళ్ల ఇంటెగ్రిటీకి సహాయపడింది. లివర్స్ మరియు రోలర్స్ టెక్నిక్ ఉపయోగించి భారీ రాళ్లను తరలించడం సాధ్యమే. ఫ్రిక్షన్ తగ్గించడం ద్వారా ఈ పద్ధతి సహజంగా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. ఇది సహజ మెకానికల్ అడ్వాంటేజ్. టైడల్ కరెంట్స్, హైడ్రాలిక్ ఫోర్స్ని ఉపయోగించి రాళ్లు సహజంగా తరలి రిడ్జ్ ఏర్పడ్డాయి. ఈ ఫోర్స్ సెడిమెంట్ మూవ్మెంట్కు కారణమైంది. ఇది సహజ ట్రాన్స్పోర్ట్ మెథడ్. పెద్ద సంఖ్యలో కార్మికులు టీమ్స్గా పనిచేసి ఉంటే సప్లై చైన్ లాంటి సిస్టమ్ సహజంగా ఏర్పడుతుంది. ఇది సహజ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లాంటిది. ఇది ప్రాజెక్ట్ ఎఫిషియన్సీ పెంచింది. స్టెప్ బై స్టెప్ లేయరింగ్ సహజ సెడిమెంటేషన్ ప్రాసెస్లో జరుగుతుంది. ఇది మాడ్యులర్ బిల్డప్ లాంటి సహజ పద్ధతి. ఇది స్ట్రక్చర్ గ్రోత్కు సహాయపడింది. మొదటి భాగం సూర్యోదయం సమయంలో కనిపించేలా సహజంగా ఏర్పడింది. ఇది డైలీ సెడిమెంట్ డిపాజిషన్ సైకిల్ ఫలితం. ఇది ప్రోగ్రెస్ యొక్క మొదటి స్టేజ్. జిగ్జాగ్ ఇంటర్లాకింగ్ ప్యాటర్న్ సహజ కోరల్ మరియు శాండ్స్టోన్ లేయరింగ్ వల్ల ఏర్పడింది. ఇది షియర్ స్ట్రెంగ్త్ పెంచడానికి సహాయపడింది. ఇది సహజ స్ట్రక్చరల్ డిజైన్. మధ్య భాగంలో ఎక్స్ట్రా లార్జ్ స్టోన్స్ సహజంగా డిపాజిట్ అయ్యాయి. ఇది టైడల్ ఫోర్స్ మరియు వేవ్ ఇంపాక్ట్కు రెసిస్టెన్స్ ఇచ్చింది. ఇది సహజ రీఇన్ఫోర్స్మెంట్. టాప్ లేయర్ స్మూత్గా ఏర్పడడం సహజ వేవ్ యాక్షన్ మరియు సెడిమెంట్ సార్టింగ్ వల్ల జరిగింది. ఇది వాకింగ్ సర్ఫేస్ లాంటి స్మూత్నెస్ ఇచ్చింది. ఇది సహజ ఫైనల్ లేయర్. స్ట్రక్చర్ లోడ్ బేరింగ్ కెపాసిటీ సహజ రాక్ మెకానిక్స్ వల్ల ఉంది. ఇది గణనీయమైన వెయిట్ను సపోర్ట్ చేయగలదు. ఇది సహజ స్టెబిలిటీ టెస్ట్. రిమోట్ సెన్సింగ్ డేటా ప్రతి సెక్షన్ సహజంగా స్టేబుల్గా ఉందని చూపిస్తుంది. ఇది క్వాలిటీ కంట్రోల్ లాంటి సహజ ప్రక్రియ. ఇది లాంగ్ టర్మ్ ఇంటెగ్రిటీకి సహాయపడింది. టెంపరరీ బ్యారియర్స్ లాంటి సహజ రాక్ ఫార్మేషన్స్ కరెంట్స్ను డైవర్ట్ చేస్తాయి. ఇది ఎనర్జీ మేనేజ్మెంట్కు సహాయపడింది. ఇది సహజ హైడ్రాలిక్ కంట్రోల్. ఎడ్జెస్లో న్యాచురల్ కోరల్ మరియు రాక్ లేయర్స్ ఎరోజన్ను నివారిస్తాయి. ఇవి లాంగ్ టర్మ్ డ్యూరబిలిటీ ఇచ్చాయి. ఇది సహజ ప్రొటెక్షన్ సిస్టమ్.
బ్యాంబూ లాంటి సహజ మెటీరియల్స్ లిఫ్టింగ్కు సహాయపడవచ్చు. ఇవి హెవీ లిఫ్టింగ్లో ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. ఇది సహజ టూల్ ఇన్నోవేషన్. పెద్ద సంఖ్యలో కార్మికులు ప్యారలల్గా పనిచేయడం సహజమైన టీంవర్క్. ఇది ప్రాజెక్ట్ స్పీడ్ను గణనీయంగా పెంచింది. ఇది సహజ లేబర్ డివిజన్. 5 రోజుల్లో పూర్తి కావడం సహజ సెడిమెంటేషన్ రేటుతో సాధ్యమే. ఇది టైం మేనేజ్మెంట్ లాంటి సహజ ప్రక్రియ. ఇది ఫాస్ట్ బిల్డప్. స్టామ్స్ ద్వారా నిర్మాణం ఆగిపోవడం సహజమైన రిస్క్ మేనేజ్మెంట్. ఇది స్ట్రక్చర్ మరియు వర్కర్స్ సేఫ్టీని గ్యారంటీ చేసింది. ఇది సహజ సేఫ్టీ ప్రోటోకాల్. ప్రతి రాయి డెన్సిటీ మరియు ఫ్లోటేషన్ సహజ రాక్ ఫిజిక్స్ వల్లే. ఇది క్వాలిటీ చెక్ లాంటి సహజ ప్రక్రియ. ఇది మెటీరియల్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసింది. లోడ్ బేరింగ్ కెపాసిటీ సహజ రాక్ మెకానిక్స్ వల్ల ఉంది. ఇది లాంగ్ టర్మ్ స్టెబిలిటీకి కీలకం. ఇది స్ట్రక్చరల్ ఎనాలిసిస్ ఫలితం. సీబెడ్ ఎకాలజీకి మినిమల్ ఇంపాక్ట్ ఉండడం సహజ ఫార్మేషన్ లక్షణం. ఇది ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లాంటిది. ఇది మెరైన్ బయోడైవర్సిటీని కాపాడింది. జాయింట్స్ సీలింగ్ సహజ క్లే మరియు సెడిమెంట్ డిపాజిషన్ వల్ల జరిగింది. ఇది వాటర్ ప్రూఫింగ్కు సహాయపడింది. ఇది సహజ సీలింగ్ ప్రక్రియ. పోరస్ లైమ్స్టోన్ రాళ్లు సహజంగా తేలుతాయి. ఇది బ్యూయెన్సీ ఫిజిక్స్ యొక్క సహజ ఫలితం. ఇది రాళ్ల ట్రాన్స్పోర్ట్కు సహాయపడింది. కోఆర్డినేటెడ్ టీమ్ వర్క్ సహజంగా సెడిమెంట్ ఫ్లోను పెంచింది. ఇది ఇంజనీరింగ్ స్పీడ్కు సహాయపడింది. ఇది సహజ టీమ్ సింక్రొనైజేషన్. భారీ రాళ్లు సహజంగా ట్రాన్స్పోర్ట్ అయ్యాయి. ఇది హెవీ లిఫ్టింగ్ సామర్థ్యం లాంటిది. ఇది సహజ లిఫ్టింగ్ మెథడ్. క్రాస్ సపోర్ట్స్ సహజ రాక్ లేయరింగ్ వల్ల ఏర్పడ్డాయి. ఇది స్ట్రక్చరల్ రీఇన్ఫోర్స్మెంట్కు సహాయపడింది. ఇది సహజ సపోర్ట్ సిస్టమ్. మధ్య భాగంలో ప్యారలల్ సెడిమెంటేషన్ జరిగింది. ఇది మల్టీ టీమ్ కోఆర్డినేషన్ లాంటిది. ఇది ప్రోగ్రెస్ స్పీడ్ పెంచింది. స్ట్రెయిట్నెస్ సహజ లాంగ్ షోర్ కరెంట్స్ వల్ల ఏర్పడింది. ఇది అలైన్మెంట్ చెక్ లాంటిది. ఇది లీనియర్ స్టెబిలిటీ ఇచ్చింది. లిఫ్టింగ్ సహజ టైడల్ ఫోర్స్ ద్వారా జరిగింది. ఇది మెకానికల్ అడ్వాంటేజ్ లాంటిది. ఇది లిఫ్టింగ్ ఎఫర్ట్ తగ్గించింది. ఎడ్జెస్లో న్యాచురల్ కోరల్ మరియు రాక్ లేయర్స్ ఎరోజన్ను నివారిస్తాయి. ఇవి ఎడ్జ్ బలోపేతం లాంటిది. ఇది లాంగ్ టర్మ్ డ్యూరబిలిటీకి సహాయపడింది. సూర్యాస్తమయ సమయంలో సెడిమెంట్ డిపాజిషన్ కొనసాగింది. ఇది డే ఎండ్ ప్రోగ్రెస్ లాంటిది. ఇది డైలీ సైకిల్ ఫలితం. ఫైనల్ వాకింగ్ స్టోన్స్ సహజ సర్ఫేస్ స్మూత్నెస్. ఇది ఫైనల్ లేయర్. ఇది యూజర్ ఫ్రెండ్లీ సర్ఫేస్ ఇచ్చింది. లాస్ట్ చెక్స్ సహజ ఫైనల్ సెటిల్మెంట్. ఇది ఫైనల్ ఇన్స్పెక్షన్ లాంటిది. ఇది కంప్లీషన్కు దారితీసింది. సేతువు పూర్తయింది. ఇది సహజ రిడ్జ్గా ఏర్పడింది. నిర్మాణం సక్సెస్ఫుల్గా పూర్తయింది. ఇది సహజ ఫార్మేషన్ యొక్క ఫైనల్ స్టేజ్. సూర్యోదయంలో పూర్తి స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఇది ఫైనల్ వ్యూ. ఇది సహజ రిడ్జ్ యొక్క కంప్లీట్ ఇమేజ్. ఈ స్ట్రక్చర్ శాశ్వతంగా నిలిచి ఉంది. ఇది సహజ జియాలజీ ఉదాహరణగా మిగిలిపోయింది. ఇది పురాతన కోస్టల్ ఎవల్యూషన్ ఫలితం. రామసేతు పురాతన కోస్టల్ ప్రాసెస్ల ఫలితం. ఇది ప్రపంచంలోనే అద్భుతమైన సహజ ఫార్మేషన్. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.